ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ ఇన్ఛార్జ్ కుర్మా రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు చెప్పండి, ఈ రోజు వస్తున్నటువంటి పబ్లిక్ కావచ్చు, తర్వాత నిన్న అసెంబ్లీలో చేసినటువంటి శపథం కావచ్చు, ఏ విధంగా చూసుకోవచ్చు అసలు? అన్న, మీ అందరికి తెలంగాణ జాగృతి నుంచి ఫస్ట్ మీ అందరికి కృతజ్ఞతలు. ఈ రోజు కవితక్క గారి ప్రపంచనం ఈ రోజు మీకు కళ్ళ కట్టినట్టుగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు స్టేట్ మొత్తం చూసి షేక్ అవుతున్నది. కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, మిగతా పార్టీలు ఎవరైతే కవితక్కను విమర్శించే కొంతమంది మొరిగే కుక్కలు ఉన్నారో వాళ్ళకి ఈ రోజు ఈ జన ప్రవాహం చూసే అర్థమై ఉండాలి. నిన్న అక్క చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం రాత్రి నుంచే కోవట్ రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణ గడ్డ మీద. కానీ ఒకటే చెప్తున్నాం, రేపు రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రానికి ఒక మహిళా ముఖ్యమంత్రి గారు కవితక్క గారు అవుతారని చెప్పేసి సబ్బండ వర్గాలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు బిడ్డ అందరూ అక్కకి ఈరోజు సపోర్ట్ గా సంఘీభావంగా ప్రకటించడం జరిగింది. ఇదే ఒరవడి రేపు రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పునరావృతం కాబోతుంది. దానికి కర్త కర్మ క్రియ అక్క నాయకత్వంలో మేము లక్షలాది మందిగా తెలంగాణ ఉద్యమకారులము ఈ రోజు అక్క వెంబడి ఉంటాం. మేము 2001 నుంచి ఉద్యమకారులుగా ఎంతో కష్టపడ్డాం. పార్టీ అధికారంలోకి రావడానికి లాఠీ దెబ్బలు, బాష్వావి గోళాల తూటాలకు ఎదురొట్టి పోరాటం చేశాం. మేము జైలు జీవితం కింద గడిపిన మాలాంటి ఉద్యమకారులని విస్మరించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజులలో తప్పకుండా బుద్ధి చెప్తాం. అదే విధంగా ఏ పార్టీ అయినా కవితక్కని విమర్శిస్తే రేపు తెలంగాణ గడ్డ మీద డిపాజిట్లు కింద గల్లంతు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే పార్టీకి ఉంది అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు మహిళా లోకం కానివ్వండి, అక్క ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తిగా రూపాంతరం చెందబోతున్నది తెలంగాణ గడ్డ మీద అని చెప్పేసి గంటాపదంగా ఒక ఉద్యమకారుడిగా, ఒక షాద్నగర్ ఇన్ఛార్జిగా సీమల రమేష్ కుర్మ గారు చెప్పదలుచుకున్నా. అయితే ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కాదని మీ జాగృతి గెలుస్తారు? 100% గెలుస్తుంది. ఒక మహిళా అధ్యక్షురాలు నాయకత్వంలో మహిళలు ఈ రోజు 33% రిజర్వేషన్ల కోసం 78 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో మహిళలకు 33% ఇయ్యలేని ప్రభుత్వాల మీద మేము పోరాటం చేసినాం. ఆ విధంగా మహిళలు కావాల్సిన 33% సాధించుకోవడం క్రమంలోనే కవితక్క గారికి మంచి పేరుంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళా ముఖ్యమంత్రిని చూడబోతున్నది. కొత్త తరానికి, నవతరానికి, యువతరానికి నాంది పలకబోతున్న కవితక్క గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజులలో అక్కడి లక్షలాది మంది ఆ తరలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అక్క ఈ రోజు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. 100% జనాలు, మేము ఆల్రెడీ జనం బాట కార్యక్రమంలో ఇప్పటికి 17 జిల్లాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఏరియాకు, ప్రతి ఊరుకు పోతే కవితక్క గారికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. మా ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి కవితక్క గారికి విన్నవిస్తే వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, కలెక్టర్లు కానీ ఆమె తన విషయాన్ని కూలంకషంగా చర్చిస్తే వెంటనే ప్రభుత్వం కదిలొచ్చి ఆ సమస్యలను వెంటనే అక్కడికక్కడే సాల్వ్ చేయడం జరుగుతుంది. అందుకు ఆ అక్క లోపల ఉన్న పటిమకు ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు లక్షలాది మందిగా అక్కకు సంఘీభావం ప్రకటించారు. మహిళా లోకం ఇప్పుడు వస్తున్నటువంటి ప్రపంచనాన్ని చూసి ప్రతిపక్షం గాని, విపక్షాలు గాని ఏ పక్షానికైనా కవితక్కని విమర్శించే కుక్కలకి ఈ రోజు సమాధానం చెప్తున్నాం. బిడ్డ ఖబర్దార్, కవితక్కని విమర్శిస్తే రేపటి నుంచి మీ ఇంట్లో ఉన్న మీ అమ్మని, మీ అక్కని, మీ చెల్లెని మీరు విమర్శించినట్టు అవుతుంది. అక్క ఎమ్మడి పెద్ద సైన్యంగా మేము కదలబోతున్నాం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా.